గడిచిన 5 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో అంధకారంలో ఉన్న ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల్లో నడిపేందుకు ఒంగోలు ప్రజలు రికార్డు మెజార్టీతో మన దామచర్ల జనార్దన్కు పట్టం కట్టారు. రేపు రెండవసారి మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 22న ఒంగోలు వస్తున్న మన డైనమిక్ ఎమ్మెల్యే దామచర్లకు ఘన స్వాగతం పలుకుదాం. ఒంగోలులోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి భారీ ర్యాలీగా అద్దెంకి బస్టాండ్, ట్రంక్ రోడ్, కలెక్టర్ ఆఫీస్ మీదుగా మినీ స్టేడియం వరకు భారీ విజయోత్సవ ర్యాలీ చేద్దాం. ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేద్దాం రండి అంటూ పిలుపునిచ్చిన టీడీపీ నేతలు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు సమావేశానికి వచ్చినటువంటి సోదరులందరికీ ముందుగా ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ 34,026 ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరియు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీరిచ్చినటువంటి మెజారిటీ మా మీద బాధ్యతను పెంచింది, తెలుగుదేశం పార్టీ మీద కానీ జనార్దన్ గారి మీద కానీ. రాబోయే రోజుల్లో మీరు మా పట్ల ఉంచినటువంటి నమ్మకం, మా ఎడల మీరు చూపించినటువంటి ఆదరణ ఏ రకంగా అభివృద్ధిలో ఈ ఒంగోలు నగరాన్ని కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించడానికి మీరు ఇచ్చినటువంటి మెజారిటీ చాలా మాకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారు రెండవ పర్యాయం శాసనసభ్యునిగా మీ అందరి సహకారంతో ఎన్నికైన తరువాత రేపు అమరావతిలో వారు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నారు. ఎల్లుండి అంటే రేపు 21 ప్రమాణ స్వీకారం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్లుండి 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మరి అక్కడి నుంచి బయలుదేరి త్రోవగుట్ట మీదుగా బైపాస్ రోడ్డు మీదుగా కర్నూలు ఫ్లైఓవర్ దగ్గరికి సెయింట్ జేవియర్స్ చౌరస్తా వద్దకు వస్తారు సాయంత్రం 5 గంటలకి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్, అద్దెంకి బస్టాండ్, ట్రంక్ రోడ్డు, కలెక్టర్ ఆఫీసుల మీదుగా భారీ ఊరేగింపుని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఊరేగింపు అక్కడి నుంచి బయలుదేరి మినీ స్టేడియం వరకు జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపులో మాకు సహకరించి దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి నగర ప్రజలందరినీ, కొత్తపట్నం మండల ప్రజల్ని, ఒంగోలు రూరల్ ప్రజలందరినీ కూడా ఈ ఊరేగింపులో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా మేము మా గురుతర బాధ్యత నిర్వహించే క్రమంలో ఈ ఊరేగింపు జయప్రదం చేయండి. మీరు ఇచ్చినటువంటి ఆ బూస్ట్ మేము 5 సంవత్సరాలు నిలబెట్టుకోవడమే కాదు, వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఒంగోలు గడ్డ మీద దామచర్ల జనార్దన్ అడ్డాగా తెలుగుదేశం పార్టీ గడ్డగా తయారు చేయడానికి మీరు ఇచ్చినటువంటి శక్తి, సహకారం ఎప్పటికీ మరువలేవని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటటువంటి దామచర్ల జనార్దన్ గారి విజయోత్సవ ర్యాలీలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఈ ర్యాలీ ఆశాంతం కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి అద్దెంకి బస్టాండ్, ట్రంక్ రోడ్డు, కలెక్టరేట్ మీదుగా మినీ స్టేడియం వరకు జరిగే ఈ ర్యాలీని విజయవంతం చేసి తద్వారా మనం ఏ రకంగా అయితే ఈ ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఏ రకంగా భారీ మెజారిటీలతోటి శాసనసభ్యులను గెలిపించుకున్నామో ఆ ఊపిరి కొనసాగించడానికి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ర్యాలీకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సమావేశానికి వచ్చినటువంటి సోదరులందరికీ ముందుగా ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ 34,026 ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరియు
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీరిచ్చినటువంటి మెజారిటీ మా మీద బాధ్యతను పెంచింది. తెలుగుదేశం పార్టీ మీద కానీ జనార్దన్ గారి మీద కానీ రాబోయే రోజుల్లో మీరు మా పట్ల ఉంచినటువంటి నమ్మకం, మా ఎడల మీరు చూపించినటువంటి ఆదరణ ఏ రకంగా అభివృద్ధిలో ఈ ఒంగోలు నగరాన్ని కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించడానికి మీరు ఇచ్చినటువంటి మెజారిటీ చాలా మాకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారు రెండవ పర్యాయం శాసనసభ్యునిగా మీ అందరి సహకారంతో ఎన్నికైన తరువాత రేపు అమరావతిలో వారు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నారు. ఎల్లుండి అంటే రేపు 21 ప్రమాణ స్వీకారం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్లుండి 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మరి అక్కడి నుంచి బయలుదేరి త్రోవగుట్ట మీదుగా బైపాస్ రోడ్డు మీదుగా కర్నూలు ఫ్లైఓవర్ దగ్గరికి సెయింట్ జేవియర్స్ చౌరస్తా వద్దకు వస్తారు సాయంత్రం 5 గంటలకి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్డు, కలెక్టర్ ఆఫీసుల మీదుగా భారీ ఊరేగింపుని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఊరేగింపు అక్కడి నుంచి బయలుదేరి మినీ స్టేడియం వరకు జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపులో మాకు సహకరించి దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి నగర ప్రజలందరినీ, కొత్తపట్నం మండల ప్రజల్ని, ఒంగోలు రూరల్ ప్రజలందరినీ కూడా ఈ ఊరేగింపులో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా మేము మా గురుతర బాధ్యత నిర్వహించే క్రమంలో ఈ ఊరేగింపు మీరు జయప్రదం చేయండి. మీరు ఇచ్చినటువంటి ఆ బూస్ట్ మేము 5 సంవత్సరాలు నిలబెట్టుకోవడమే కాదు, వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఒంగోలు గడ్డ మీద దామచర్ల జనార్దన్ అడ్డాగా తెలుగుదేశం పార్టీ గడ్డగా తయారు చేయడానికి మీరు ఇచ్చినటువంటి శక్తి సహకారం ఎప్పటికీ మరువలేవని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటటువంటి దామచర్ల జనార్దన్ గారి విజయోత్సవ ర్యాలీలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఈ ర్యాలీ ఆశాంతం కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్డు, కలెక్టరేట్ మీదుగా మినీ స్టేడియం వరకు జరిగే ఈ ర్యాలీని విజయవంతం చేసి తద్వారా మనం ఏ రకంగా అయితే ఈ ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఏ రకంగా భారీ మెజారిటీలతోటి శాసనసభ్యులను గెలిపించుకున్నామో ఆ ఊపిరి కొనసాగించడానికి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ర్యాలీకి ఆహ్వానిస్తూ ఉన్నాం.